యుక్రెయిన్ యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతోంది. తాజాగా రష్యా యుక్రెయిన్ పై మరోసారి విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున యుక్రెయిన్ పై 500కు పైగా డ్రోన్లు 40 మిసైళ్లతో దాడి చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అతిపెద్ద దాడులలో ఈ దాడి ఒకటిగా నిలిచింది. యుక్రెయిన్లోని 14 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కీలకమైన మౌలిక వసతులను ధ్వంసం చేసేందుకు రష్యా దాడికి పాల్పడింది. ఈ దాడిలో పలువురు రైల్వే కార్మికులకు గాయాలయ్యాయి. దీంతో యుక్రెయిన్ కు సాయంగా నిలిచేందుకు నాటో దేశాలు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగింది. 574 షాహెడ్ డ్రోన్లు, 40 మిసైళ్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. ఇందులో 11 బాలిస్టిక్ మిసైళ్లు, 20 K-101 క్రూయిజ్ మిసైళ్లు, 2 కింజల్ హైపర్సోనిక్ మిసైళ్లు ఉన్నాయి. 546 డ్రోన్లు, 31 మిసైళ్లను అడ్డుకున్నప్పటికీ 10 దాడులు విజయవంతంగా లక్ష్యాలను తాకాయని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఈ దాడులు కీవ్, ల్వివ్, జపోరిజియా, ఖార్కివ్, సమీ, డ్నిప్రోపెట్రోవ్స్క్, వినిత్సియా, ట్రాన్స్ కార్పాతియా వంటి ప్రాంతాలలోని విద్యుత్ గ్రిడ్లు, రైల్వే మౌలిక వస్తువులు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ట్రాన్స్ కార్పాతియాలో ముఖాచెవోలో ఒక అమెరికన్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ ఈ దాడి కారణంగా దెబ్బతింది. ఈ దాడిలో 15 మంది గాయపడ్డారు. ల్వివ్లో ఒక వ్యక్తి మరణించగా డ్నిప్రోలో ఒక నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. రష్యా ఈ దాడులను ఉక్రెయిన్, యుఎస్ సరఫరా చేసిన అటాక్స్మ్ మిసైళ్లతో రష్యన్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడికి ప్రతీకారంగా చేపట్టినట్లు పేర్కొంది. జూలై నెలలో చేసిన దాడి కంటే ఎక్కువ డ్రోన్లను రష్యా ఒక్క రాత్రిలోనే ఉక్రెయిన్ పైకి పంపింది. గత కొన్ని నెలలుగా రష్యా తన షాహెడ్ డ్రోన్ ఉత్పత్తిని పెంచింది. రష్యా చేసిన దాడి ఉక్రెయిన్ మౌలిక వస్తువులపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు సగం ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్ యుద్ధంలో ధ్వంసమైంది. ఈ దాడితో మరింత నష్టం జరిగింది. డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో 80,000 కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరా కూడా ఆగిపోయింది. ఖార్కివ్లో 12కు పైగా దాడులు జరిగాయి. ఇందులో ఒక పౌర పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. కీవ్లో రాత్రి మొత్తం డ్రోన్ల శబ్దం వినిపించడంతో పౌరులు మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడులను మానవత్వంపై దాడిగా విమర్శించారు. రష్యా పౌర మౌలిక వస్తువులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ యుద్ధనేరంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. ఈ దాడులు ఉక్రెయిన్ జనాభాపై మానసిక ఒత్తిడిని కలిగించడంతో పాటు శీతాకాలంలో విద్యుత్ హీటింగ్ లేకపోవడం వల్ల ఆరోగ్య సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. 2025 మొదటి 5 నెలల్లోనే రష్యన్ దాడుల వల్ల పౌర హత్యలు 50% పెరిగాయని యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. ఇక ఈ దాడి తర్వాత పొరుగు నాటో దేశాలైన పోలాండ్, రొమేనియా, హంగేరీలో అప్రమత్తమయ్యాయి. పోలాండ్ తన యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. రష్యన్ డ్రోన్లు ఉక్రెయిన్ సరిహద్దులను సమీపంలో ఉండడంతో పోలాండ్ ప్రతిదాడి చేసేందుకు సిద్ధమైంది. ఇక యుఎస్, జర్మనీ, యూకే ఈ దాడులను ఖండించాయి. ఉక్రెయిన్కు 5 ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను త్వరితగతిన సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు జర్మనీ ప్రకటించింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ దాడులను నీచమైనవిగా వర్ణించారు. రష్యా తక్షణం పౌర లక్ష్యాలపై దాడులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. అయితే రష్యా ఈ దాడులను ఉక్రెయిన్ సైనిక, పారిశ్రామిక సముదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఈ దాడులు పౌర ప్రాంతాలే లక్ష్యంగా జరగడంతో ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించాయి. ఈ యుద్ధాన్ని ఆపాలంటూ ట్రంప్ 50 రోజుల గడువు విధించారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసే లక్ష్యంతో రష్యా భారీగా దాడులు చేస్తోంది. ఇరాన్ అభివృద్ధి చేసిన షాహెడ్ డ్రోన్లను రష్యా తక్కువ ఖర్చుతోనే తమ దేశంలో తయారు చేసుకుంటోంది. దీంతో వీటితో ఉక్రెయిన్పై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. అయితే ఇవి ఉక్రెయిన్ ప్యాట్రియాట్ సిస్టమ్లను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాయి. రష్యా 2024 సెప్టెంబర్ నుంచి డ్రోన్ దాడులను వారానికి 200 నుండి 1000కి పెంచింది. ఇది ఉక్రెయిన్ను ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికి గురిచేస్తోంది. రష్యా చేస్తున్న దాడులు పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడంతో అంతర్జాతీయ యుద్ధ నేరాలుగా పరిగణించాలని ఉక్రెయిన్ కోరుతోంది. అయితే రష్యా మాత్రం ఈ దాడులు శాంతి చర్చలలో ఒత్తిడి పెంచడానికేనని విశ్లేషకులు చెబుతున్నారు.